నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. ఎలక్షన్స్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం బరిలో నిలిచిన తర్వాత అక్కడ రియల్ ఎస్టేట్ భూమి పెరిగిందని, దాంతో తెలంగాణలో భూమి రేట్లు పడిపోతాయి, రియల్ ఎస్టేట్ కంప్లీట్గా మరుగున పడిపోతుంది అనే వార్తలు వస్తున్నాయి. నిజంగా ఏం జరుగుతోంది డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ యనమల రాజు గారు. ఆయన అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి సార్. ఎలక్షన్స్ తర్వాత చాలామంది కూడాను మళ్ళీ మైగ్రేషన్ అనేది జరుగుతుంది. తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళు మళ్ళీ ఆంధ్రాకి వెళ్ళటం, మళ్ళీ అక్కడ ఇన్వెస్ట్మెంట్లు పెట్టడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో తెలంగాణలో రియల్ ఎస్టేట్ మరుగున పడుతుంది, చాలా తక్కువ కింద స్థాయిలోకి వెళ్తుంది అనే వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, అసలు ఏం జరుగుతుంది? డెఫినెట్గా మీరు గుర్తుపెట్టుకోండి, అక్కడ ఏపీలో ప్రభుత్వం మారినంత మాత్రాన, లేకపోతే రాజధాని చేస్తారన్నంత మాత్రాన ఇక్కడ తెలంగాణ రియల్ ఎస్టేట్ లేదా హైదరాబాద్ రియల్ ఎస్టేట్కు ఎఫెక్ట్ ఉంటుంది అనుకునేది అత్యంత మూర్ఖత్వం తప్ప దీంట్లో వాస్తవం లేదు. లెక్కలతో సహా చెప్తా. ఈరోజు ఒకవేళ మీరు అన్నట్టు అక్కడ రియల్ ఎస్టేట్ పెరిగి ఇక్కడ రియల్ ఎస్టేట్ డమాల్ అనింది అనుకుంటే, తెలంగాణ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సంబంధించిన వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ చూడండి. ఎలక్షన్ టైంలో కూడా రియల్ ఎస్టేట్ పడిపోయింది అనుకుంటున్నారు కదా, దానికి సంబంధించి కూడా గత ఇయర్ ఆగస్ట్ ఉందో లేదా గత ఇయర్ జూలై ఉందో, ఆ జూలై మాసంలో ఎన్ని రిజిస్ట్రేషన్ అయినాయి, 2024 జూలై ఈ మాసంలో ఎన్ని రిజిస్ట్రేషన్లు అయిన సంఖ్యను చూస్తే వాస్తవం ఏందో తెలుస్తుంది. ఊహాగానాలు, గాసిప్స్ ఏది పడితే అది మాట్లాడడం అనేది 100% తప్పు. ఇంకోటి, మీకు ఆ ప్రభుత్వం వచ్చినంత మాత్రాన ఇక్కడ ఏదో జరుగుతుంది అనేది చాలా చాలా తప్పు. ఎందుకంటే ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వంతో కాదు, ఎంటైర్ మొత్తం వరల్డ్ వైడ్గానే ఈరోజు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వైపు చూస్తున్నారు. నేను చెప్తున్న మాట కాదు, ఏదైతే మన అమెరికాకి సంబంధించిన మెర్జర్ అనే పత్రిక ఈ రియల్ ఎస్టేట్ అంశాల మీద పరిశోధన చేస్తుంది. ఈ పరిశోధన చేసే సంస్థ కూడా ఇప్పుడున్న హైదరాబాద్ ఒకటి కాకుండా మొత్తం మన భారతదేశానికి సంబంధించిన మెయిన్ నగరాలు ఏదైతే చెన్నై కానీ, అట్లాగే బెంగళూరు కానీ, అహ్మదాబాద్ కానీ, పూణే కానీ, కోల్కతా కానీ, ఢిల్లీ కానీ, ఇటువంటి నగరాలన్నిటిని పక్కన పెట్టి హైదరాబాదే నంబర్ 1 ప్లేస్లో ఉందని ప్రకటించింది. ఇంత అద్భుతమైన చరిత్ర ఉన్న ఈ రియల్ ఎస్టేట్ను ఏపీకి సంబంధించిన ఒక్క అమరావతి అనే అంశము ఏదన్నా రిఫ్లెక్ట్ చేస్తుంది అనుకుంటే అత్యంత తెలివి తక్కువ నిర్ణయం, లేకపోతే మూర్ఖత్వం తప్ప ఇంకోటి కాదు. అసలు ఇంకా ఇన్వెస్టర్లలో తెలివిగల ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉన్నారంటే ఏపీ వాళ్ళు చాలా తెలివిగల వాళ్ళు. ఆ రోజుల్లో కూడా హైదరాబాదు ఏపీకి చాలా దూరం. అసలు హైదరాబాదులో బూరబండలో ఉన్నోళ్ళు, కుకటిపల్లిలో ఉన్నోళ్ళు, ఖైరతాబాద్లో ఉన్నోళ్ళు, పంజాగుట్టలో ఉన్నవాళ్ళు, పరిసర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు కూడా కొండాపూర్లో కానీ, మాదాపూర్లో కానీ, హైటెక్ సిటీలో కానీ ఇన్వెస్ట్ చేయడానికి వెనక ముందాడిరు. ఈ గుట్టలు తప్ప ఏమున్నాయి, ఈ గుట్టల్లో ఏమొస్తుంది, హైటెక్ సిటీ అన్నీ ఉట్టిదని చెప్పేసి వీళ్ళు నమ్మలే. కానీ గుంటూరు నుంచి వచ్చిన వాళ్ళు, పశ్చిమ గోదావరి నుంచి వచ్చిన వాళ్ళు, రాజమండ్రి నుంచి వచ్చిన వాళ్ళు, నెల్లూరు, ఒంగోలు, ఈ ప్రకాశం డిస్టిక్లో నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేసి కోట్లు సంపాదించింది వాళ్ళే. ఇక్కడ ఉన్నోళ్ళు అమ్ముకుంటే అక్కడ ఉన్నోళ్ళు కొనుక్కున్నారు. వీళ్ళకు దూరం అయితే వాళ్ళకి దగ్గర అయింది. అంటే ఇన్వెస్ట్మెంట్లో అవునన్నా కాదన్నా ఓ పేజీ ఎక్కువ చదివిన వాళ్ళు ఏపీ వాళ్ళు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు డెవలప్ చేయాలి. హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడో డెవలప్ అయింది. మీకు లివింగ్ కాస్ట్ పరంగా చూసుకున్నా హైదరాబాదులో చాలా తక్కువ లివింగ్ కాస్ట్, 6,000 ఉంటే కూడా హాస్టల్లో ఉండి బతికేయచ్చు. ఇక్కడ భూకంపాలు వచ్చే అవకాశాలు లేవు. అందుకోసానికే మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కానీ, ఆదాని డేటా సెంటర్ కానీ, ఎయిర్టెల్ డేటా సెంటర్ కానీ, అమెజాన్ డేటా సెంటర్ కానీ హైదరాబాద్కు వచ్చినాయి. ఇక్కడ నీకు తుఫాన్లు వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే సముద్ర మార్గం పక్కన లేదు. అట్లాగే ఇప్పటికి కూడా నీకు భూముల కాస్ట్ చాలా తక్కువ, ఇప్పటికి కూడా నీకు లేబర్ ఛార్జ్ తక్కువ. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ప్రపంచ పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈరోజు హైదరాబాదును
వాళ్ళ బెస్ట్ ఆప్షన్గా ఎంచుకున్నారు. ఇలాంటి తరుణంలో అక్కడ ఏదో ప్రభుత్వం మారితే ఇక్కడ ఎఫెక్ట్ అవుతుంది అనేది 100% తప్పు. ఓకే. దీంతో పాటు ఇంకా బాగా ఆలోచించుకుంటే ఇప్పుడేందుకు మొన్న తెలంగాణ వస్తే, తెలంగాణ ఏర్పాటు జరిగితే హైదరాబాదులో ఫ్రీగా ఇండ్లు వస్తాయి, ఫ్రీగా భూములు వస్తాయి, ఎవడు ఉండడు, అందరు ఖాళీ చేస్తారని చెప్పారు. ఎవడన్నా ఖాళీ చేసిరా? ఇంకా ఎక్కువ అయ్యారు. అయిపోయా. దానికి లేని ఎఫెక్ట్ దీనికి ఎట్ల గురించి వస్తుంది? కాబట్టి ఎవరో ఒకరు ఎవరి ప్రయోజనాల కోసం అబద్ధాలు చెప్పి తీసుకోవాలనుకుంటున్నాను కూడా మోసం చేయకుండా ఉంటే అదో సామాజిక బాధ్యత అవుతుంది. లేకపోతే వాళ్ళలో తీసుకోవాలనుకునే ఆలోచన ఉన్న వాళ్ళను కూడా కన్ఫ్యూజ్ చేస్తే వాళ్ళ పేదరికానికి కారణమైన పాపాత్మలు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి. డెఫినెట్గా ఒకవేళ రియల్ ఎస్టేట్ కాస్తో కూస్తా పెరిగితే పెరగొచ్చాము, కానీ అది దీన్ని ఎఫెక్ట్ చేసేంత, దీన్ని ప్రభావితం చేసేంత రేంజ్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండదనేది నా విశ్లేషణ. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.